హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రజలకైతే ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఇకపై ఆ పన్ను కట్టాల్సిన పని అయితే లేదు. అది ఏంటో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతున్న నేపథ్యంలో, ఏదైతే కూటమి గవర్నమెంట్ ఫామ్ అవుతున్న నేపథ్యంలో ఇక న్యూ స్కీమ్స్ అయితే మొదలు కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అనేవి పథకాలకి సంబంధించి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల్లో ఒకదాన్ని అయితే అమలు చేయడానికైతే సిద్ధమైంది. అది ఏమని చూసినట్లయితే, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అయితే చెత్తపై కూడా పన్ను అనేది విధించింది. దీనికి సంబంధించి చెత్త సేకరణ పేరుతో గత ప్రభుత్వం స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి నెలకు 30 రూపాయల చొప్పున 30 నుంచి 150 రూపాయల చొప్పున అయితే వసూలు అనేది చేసేది. దీని ద్వారా ఏటా 200 కోట్లు ప్రభుత్వ ఖజానాలోకి అయితే వచ్చి చేరేవి. దీనికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అధికారంలో వస్తే గనక చెత్త పన్ను అయితే వెంటనే రద్దు చేస్తామని అయితే చంద్రబాబు ప్రజలకైతే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేయడాన్ని అయితే ప్రభుత్వం నిలిపివేసింది. ముఖ్యంగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అయితే చెత్త పన్ను అనేది వసూలు చేయవద్దని అయితే కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీలకు అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచడంతో పాటుగా చెత్త పన్ను వసూలు చేయడాన్ని కూడా కూటమి నేతలైతే తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయాన్ని కూటమి ఎన్నికల సమయంలో హైలైట్ అనేది చేసిన నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని అయితే ఇక కూటమి ప్రభుత్వం అయితే ప్రజలకైతే హామీ ఇచ్చింది. చూసారు కదా, ఏదైతే న్యూ గవర్నమెంట్ ఫామ్ అవుతున్న నేపథ్యంలో ఏదైతే బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే అంతేకాకుండా జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫామ్ అవుతున్న నేపథ్యంలో కొత్త స్కీమ్స్ అయితే మొదలు కాబోతున్నాయి. దీనిలో ముఖ్యంగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం అయితే మెగా డిఎస్సిపై చేయబోతున్నారు. అందులో భాగంగా ఇక మనకి న్యూస్ అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. అంతేకాకుండా ఇక తదుపరి ఈ పథకం ఏదైతే చెత్త పనికి సంబంధించిన పథకాన్ని అయితే ఎత్తివేస్తున్నట్లుగా మనకైతే లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంకరేజ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ for watching.